హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అమెరికా నవ్య టూత్ పెయిన్ ఉందని ఒక షార్ట్ వీడియో పెట్టాను. టూత్ పెయిన్ వల్ల ఫీవర్ వచ్చింది అని. ఆ షార్ట్ వీడియో రికార్డ్ చేసిన వీడియో అయితే ఇది. అప్పటికి కొంచెం టూత్ పెయిన్ ఉంది, ఇంకా ఫీవర్ అయితే రాలేదు. టూత్ పెయిన్ ఉందని టాబ్లెట్ వేసుకొని ఇంకా అలా పడుకొని ఉంటే ఇంకా అభి ఎయిర్పోర్ట్ కి వెళ్దాం రా, కొంచెం చేంజ్ లాగా ఉంటుంది బయటకు వెళ్తే అని నన్ను అయితే ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాడు. వెళ్తున్నాం అని చెప్పాం కానీ ఎందుకు అనేది చెప్పలేదు కదా. ఎయిర్పోర్ట్ కి అఖిల్ వస్తున్నాడని పిక్ చేసుకుందామని వెళ్ళాము. అఖిల్ ఎవరంటే లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాము చుట్టాలు వస్తున్నారని. అప్పుడు ప్రత్యూష వచ్చింది. ఆ ప్రత్యూష వాళ్ళ తమ్ముడే ఈ అఖిల్. ఆ వీడియోని ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఆ వీడియోని ఎవరన్నా చూడకపోతే. అలానే ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోదాము. మేము కార్ గరాజ్ లో నుంచి తీసి రివర్స్ చేసేసరికి ఇంకా అభికి కాల్ వచ్చింది. సరే కాల్ మాట్లాడొస్తానని ఇంకా కార్ సైడ్ కి పెట్టేసి ఇంకా కాల్ అయితే మాట్లాడుతున్నాడు. నేనైతే కార్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నాను వస్తాడు అని. ఇప్పుడైతే మనము ఎయిర్పోర్ట్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక కలుస్తాను. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ఎవరు వచ్చారు అనేది మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడు చూడలేదు. లాస్ట్ టైం మేము డాలస్ లో ఉండేటప్పుడు కొన్ని మంత్స్ అయితే మాతో పాటే ఉండేవాడు. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఇక్కడికి మూవ్ అయిపోయాము. ఇంకా అఖిల్ కూడా వేరే ప్లేస్ కి అయితే మూవ్ అయిపోయాడు. ఇంకా అప్పుడు ఈ ఇంటికి మూవ్ అయ్యేటప్పుడు అయితే వచ్చాడు. అప్పుడు చూపించాలో లేదు నాకు ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే చూపిస్తాను అఖిల్ ఎవరు అనేది. అభికి ఎప్పుడైనా ఇలాగ ఎక్కడికైనా స్టార్ట్ అవుతున్నాము అన్నప్పుడే కాల్ వస్తుంది. అది వర్క్ రిలేటెడ్ అయినా లేకపోతే పర్సనల్ కాల్స్ అయినా ఏవైనా ఇంకా అప్పుడే వస్తాయి. ఇంకా మాటలో పడి మర్చిపోతాడు. ఇంకా మనమే వెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇలా వెళ్ళాలి అని గుర్తు చేస్తే ఇంకా అప్పుడైతే వచ్చి కార్ తీసాడు. ఇంకా నేనైతే కార్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 5 minutes లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాము. ఇంకా అఖిల్ కి 5 minutes లో వచ్చేస్తున్నాము. ఇంకా బయటికి వచ్చాయి గేట్ నెంబర్ చెప్పు, ఇంకా అక్కడికైతే వచ్చేస్తాము అని ఇంకా అక్కడ గేట్ నెంబర్ చెప్పాడు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ఫీనిక్స్ ఎయిర్పోర్ట్ చిన్నదే కాబట్టి పెద్ద ఎక్కడున్నారు అని అనుకోవడానికి ఏమి ఉండదు. జస్ట్ డిపార్చర్ అరైవల్స్. ఇంకా అక్కడ బయటికి ఎగ్జిట్ అవ్వడానికి గేట్స్ ఉంటాయి. ఇంకా గేట్ లో నుంచే వచ్చి ఏ గేట్ దగ్గర ఉన్నావో చెప్పమని అయితే చెప్పాము ముందు చెప్పినట్టు. కొంచెం డిఫికల్ట్ అవుతుంది కొత్తగా అయితే. ఇక్కడైతే జస్ట్ ఓన్లీ డిపార్చర్ అరైవల్స్ అని ఇంకా అలాగ ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. చాలా టైమ్స్ వచ్చాము ఇక్కడికి పిక్ చేసుకోవడం కోసం కాబట్టి ఈజీయే. ఇంకా వెళ్ళి పిక్ చేసేసుకొని వచ్చేయడమే. ఎక్కువ డేస్ కోసం అయితే రాలేదు. ఒక జస్ట్ 2 days ఉందామని అయితే వచ్చాడు. చాలా డేస్ అవుతుంది కదా కలిసి అని వచ్చాడు, కానీ 2 days ఉండలేదు. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్ లో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఎయిర్పోర్ట్ అయితే మీరు చాలా సార్లు చూసుంటారు. ముందు వీడియోస్ లో చాలా వీడియోస్ లో అయితే ఎయిర్పోర్ట్ చూపించాను. అది మీరు ఎవరన్నా చూసింటే కింద కామెంట్ చేయండి. మీరు నా వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూస్తున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది. అదిగోండి అఖిల్ అయితే అక్కడ ఉన్నాడు బ్లాక్ షర్ట్ లో. ఇప్పుడే వస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. మీరు హాయ్ చెప్పండి. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా డాగ్ రియాక్షన్ అయితే ఇది. 1 year తర్వాత చూస్తుంది అఖిల్ ని. అప్పుడు డాలర్స్ లో ఉన్నప్పుడు ఇంకా అఖిల్ దగ్గరే ఉండేది నైట్ అంతా. ఇప్పుడు అఖిల్ చూసిన తర్వాత ఇంకా ఒక 10 minutes అయితే ఎక్సైట్మెంట్ లో ఎగురుతూనే ఉంది. ఇంకా అది కూల్ డౌన్ అయిన తర్వాత అఖిల్ కి అయితే జ్యూస్ ఇచ్చాను. వేడి ఇంకా ఇంత సమ్మర్ కదా వేడిలో ఇంకా వచ్చారు అని జ్యూస్ తాగిన తర్వాత కొంచెం ఫుడ్ అయితే తిన్నాడు. అదైతే నేనేమి రికార్డ్ చేయలేదు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ కూడా ఏదో ప్రిపేర్ చేశాను, అది కూడా రికార్డ్ చేయలేకపోయినా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పాట్ల కోసం అయితే పులిహోర చేస్తూ ఇంకా అఖిల్ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నాకైతే నేనేమి ప్రిపేర్ అయితే చేసుకోలేదు, నేనేం తినలేదు ఆ 2 days కి అయితే. టూత్ పెయిన్ వల్ల ఇంకా బాగా ఆకలిగా వేస్తుంది అన్నప్పుడు ఏమన్నా పెరుగన్నమో అలా తినేదాన్ని. ఇంకా నేనేం ప్రిపేర్ చేసుకోకుండా ఇంకా అఖిల్ కోసము అలానే పాట్ల కోసం అయితే ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇలాగ ఎప్పుడైనా బల్క్ గా చేస్తున్నాను అంటే ఈ జ్యూస్ సపరేట్ గా తీసి పెట్టుకుంటాను నైట్. మార్నింగ్ లేవగానే ఇంకా తాలింపేసి కుక్ చేసుకొని ఇంకా రైస్ పెట్టేసి ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. కానీ ఆ రోజు పెయిన్ ఉండడం వల్ల ఇంకా నైట్ ఏం ప్రిపరేషన్ ఏం చేసుకోలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఇదంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. రైస్ అంతా కూల్ అయిన తర్వాత అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాను. నేను చేసిన పేస్ట్ అయితే మొత్తం పర్ఫెక్ట్ గా సరిపోయింది, ఏమీ మిగలలేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. రైస్ కి నేను చేసిన పేస్ట్ మొత్తం పర్ఫెక్ట్ గా సరిపోయింది, కొంచెం కూడా మిగలకుండా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మొత్తం మిక్స్ చేసి ఇంకా ఎక్స్ట్రా క్రంచీగా ఉండడం కోసం ఇంకొంచెం పీనట్స్ అయితే ఆయిల్ లో ఫ్రై చేసినవి కొంచెం ముందే సపరేట్ గా తీసి పెట్టుకున్నాను. అవి యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకా ట్రే లో అయితే ప్యాక్ చేశాను పాట్ల కోసము. ఇంకా అలానే అఖిల్ కూడా ఇంకా ఇది తాగిన తర్వాత ఇంక ఇలా తింటాడు అని పెట్టాను. కానీ ఇంకా అఖిల్ తినలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అడిగాను
తిన్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా నాకు ఆకలిగా లేదాక ఈవినింగ్ అలా తింటాను అన్నాడు. ఇంకా ఈవినింగ్ 2:33 ఆ టైంకి అయితే తిన్నాడు. ఇంకా అందుకని నేనేం ఫుడ్ ఏమి ప్రిపేర్ చేయలేదు. ఈవినింగ్ ప్రిపేర్ చేద్దాము అని ఇంకా నేనేం ప్రిపేర్ చేయకుండా నేనైతే జస్ట్ జ్యూస్ అయితే తాగేశాను. నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ కి అయితే ఇంకా అలా అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈవినింగ్ అలాగైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇందులోకి నేను పప్పు అలానే ష్రింప్ ఫ్రై చేశాను. ఇంకా అలానే ఆవకాయ టమాటో పచ్చడి, మ్యాంగో పికిల్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇచ్చిన పండుమిరకాయ పచ్చడి అది కూడా ఉండింది. ఇంకా అవన్నీ వేసుకొని అయితే తిన్నారు ఈ ఫ్రై పప్పుతో పాటు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అలాగైతే గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెండ్స్ కూడా పిలిచాము. అఖిల్ కూడా ఉన్నాడు కదా, వాళ్ళకి 2 years పాప ఉన్నాడు. ఇంకా జిలేబీ ఇష్టం అంటే లాస్ట్ టైం ఒకసారి కలిసినప్పుడు ఇలా జిలేబీ ఇష్టం అని ఎక్కువగా తింటున్నాడు. ఇంకా జిలేబీ చేద్దామని చేశాను. అలానే ఫ్రూట్స్ కూడా లేవు. ఇంకా ఇవి కట్ చేద్దామని తీసాను మొత్తం ఫ్రూట్స్. లాస్ట్ టైం కాస్కోకి వెళ్ళినప్పుడు అయితే తెచ్చాడు. అవి ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాయని కట్ చేశాను. అవి కట్ చేసిన తర్వాత ఇంకా అఖిల్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు ఈవినింగ్ ఇలా రమ్మని. కానీ ఇంకా ఆఫ్టర్నూన్ అలా వచ్చి ఇంకా తీసుకెళ్లిపోయాడు. సరే ఈవినింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ టైం కి అయితే వచ్చాడు. వచ్చి ఇంకా బ్యాగ్ తీసేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా సడన్ గా ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది అని మేము ఇలా అవుట్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మాతో పాటు వచ్చాడు కార్ లో డ్రైవింగ్ చేసుకుంటూ. కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్లైట్ లో వెళ్ళాడు. అప్పుడు ఒకసారి మిస్ అయింది. నెక్స్ట్ డే ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళాడు. ఈసారి అలా కాకుండా కొంచెం ముందే వెళ్ళాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జిలేబీ చేశాను కదా, అప్పుడు చేయాల్సినవి కానీ ఆ రోజు అయితే చెయ్యలేదు. ఇలాగా ఫ్రై చేసుకొని స్ప్లిట్ చేసి సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అంతలోపు ఫ్రెండ్స్ వస్తున్నారు వీళ్ళు అంటే ఇంకా జిలేబీ చేద్దాము. తనకి జిలేబీ ఇష్టం కదా, ఇష్టంగా తింటాడు. కొంచెం క్రాంకీగా ఉండకుండా హ్యాపీగా ఉంటాడు అని ఇంకా ఇవి తీసి పక్కన పెట్టేసి జిలేబీ అయితే చేశాను. ఇంకా ఆ రోజు అవి చేశాను కదా, అది ఎందుకు అని ఇంకా చెయ్యలేదు. ఆ తర్వాత ఒక 2 days కి ఇంకెలానో చేశాను కదా, ఇవి చేద్దాము ఈవినింగ్ స్నాక్ లాగా ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి రాగానే తినడానికి ఉంటుంది అని ఇవైతే ఆ రోజు 2 days తర్వాత అయితే ఇలా చేసి కూల్ డౌన్ అయ్యేంత వరకు ఇంకా ప్లేట్ లోనే ఉంచుకొని కూల్ అయిన తర్వాత ఇంకా ఇవి తీసి స్టోర్ అయితే చేసుకున్నాను. ఇలా మీరు చేసుకున్నారంటే స్కూల్ కు వెళ్ళి వచ్చిన తర్వాత కిడ్స్ కోసమైనా మనకి ఎనర్జీ కోసమైనా ప్రోటీన్ కోసమైనా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. కొంచెం హెల్త్ బూస్ట్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇలాగా పీనట్స్ వేరుశెనగ ముద్దలు కానీ చేసుకొని తింటే. నేను ఈ వేరుశెనగ ముద్దలు చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చాలా డేస్ ముందే అప్లోడ్ చేశాను. అది ఎవరన్నా చూడకపోతే అది చూడండి. మీకు ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవడం కష్టమా అనుకుంటే మీరు పల్లి చెక్క లాగా అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి అనే ఏమీ లేదు. వాటర్ మెలన్ అవి తెచ్చినప్పుడే బనానాస్ కూడా తెచ్చాడు. వాటిని ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి అవి ఎక్కువ ఇదైతే నేను ఇన్స్టాలో చూసాను. ఈ డిప్ చూసి ఇది ట్రై చేశాను. నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ వర్కౌట్ అయింది. నాకు ఒక 1 week అలా అయితే ఉన్నాయి ఫ్రెష్ గానే. కొంచెము 1 week తర్వాత ఇంకా 1 day కి ఇలాగ మొత్తము పండిపోయి చిన్న చిన్న డాట్స్ బ్లాక్ డాట్స్ లాగా రావడము అలాగ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కే ఇలా అయ్యాయి. అంటే నేను ఎక్కువ డేస్ ఇంకా బయట ఏమి పెట్టను. ఇలా స్లైస్ లాగా చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా అవి జ్యూసెస్ లో గానీ సలాడ్స్ లో గానీ ఇంకా అలాగా యూజ్ అవుతాయి. బల్క్ గా షాపింగ్ అంటే ఎంతకి చేస్తాము అనేది మీరు తెలుసుకోవాలి అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇలాగైతే షేర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.